అంటే అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది? ఎలా స్టార్ట్ చేశారు? ఏంటి అవకాశం ఎలా వచ్చింది? అంటే నేను విన్నదాని ప్రకారం అసలు రమాదేవి గారికి ఆర్టిస్ట్ అవ్వాలి అని లేదు అని విన్నాను నేను. మరి ఎలా ఈ అవకాశం వచ్చింది ఏంటి అనేది తెలియదు. అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు నేను ఇప్పుడు ఈ మూవీస్ చేస్తున్నాను నాకే నమ్మబుద్ధి కావట్లేదు. నేను మంచి ఫుడీ, శుభ్రంగా తినడం, ఫ్రెండ్స్ ఇవన్నీ ఉండేది. పడుకోవడం లేదు, తినడం తిరగడం ఉండేది. అయితే ఒకసారి నాకు ఆచార్య కోసం గంగాధర్ గారు అని ఒకరు ఉన్నారు, కోఆర్డినేటర్. సో ఒకసారి మేము ఇక్కడ ఒక ఫ్యాషన్ షోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ నాకు మీట్ అయ్యారనమాట. ఒక షో చేశాను, లేదు ఒక షో చేశాను మోడలింగ్కి. అది చేసిన తర్వాత అక్కడ ఒక పర్సన్ నన్ను అడిగారు అనమాట, ఇలా ఒక పెద్ద మూవీలో ఇలా జరుగుతుంది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు. సో చూద్దాంలే అనుకుని మేము వెళ్ళిపోయాం. దాని తర్వాత ఈ గంగాధర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకసారి వెళ్తే ఉంటుందేమో అని అన్నారు. సరే అని మేము కాల్ వచ్చింది, వెళ్ళాము. నాకు అసలు ఆడిషన్ చేయడం కూడా రాదు. పిచ్చి పిచ్చిగానే ఏదో ఒక డైలాగ్ ఇప్పటికీ గుర్తుంది, తాట తీస్తానో ఇరిచి పొయ్యిలో పెడతానో ఏదో చెప్పాను. నేను వచ్చేసాం, ఎప్పుడో వచ్చా, ఇంక జరగదు అనుకుని నవ్వుకుని ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన రోజు ఈవినింగ్ కి కాల్ వచ్చింది, లైక్ యువర్ సెలెక్టెడ్ అని. నేనన్నాను డైలాగ్ గుర్తులేదు, బట్ సెలెక్టెడ్, కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా అని చెప్పేది గుర్తుంది. అది సరదాగా చేస్తాను నేను. ఇంటికి రాబోదుకి నాకు కాల్ వచ్చింది. నేను బాబు గారు అని కాల్ చేసి, అమ్మ మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పారు. షాక్ నేను, అవునా కాదా, నేను మళ్ళీ ఒక ముగ్గురుతోటి నిజంగానా నిజంగా. బట్ ఫైనల్గా తెలిసింటే సెలెక్ట్ అయ్యారు అండ్ 30 to 35 days ఉంటుంది మీదని చెప్పారు. ఫస్ట్ మూవీ, పెద్ద బ్యానర్, పెద్ద మూవీ, అన్ని డేస్ ఇచ్చారు. బాస్ తో సినిమా అంటే బాస్ అండ్ వాళ్ళ అబ్బాయితో కూడా మూవీ. రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు సినిమాతో మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇంకా విషయం ఏంటంటే మీతో పాటుగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉండిపోయి మీరు ఇంకా ముందుకు వచ్చారంటే అదొక ప్లస్ పాయింటే కదా. సీరియస్లీ అది నిజంగా. అంటే మనం ఒకటి అనుకుంటే ఇంకోటి వస్తుంది అంటారు కదా, ఇది అసలు నా చాప్టర్ లో లేనిది. డైలాగ్స్ ఏంటి, మాటలు మనకి ఏం తెలీదు. దేవుడు ఎక్కడో వేసారు. వెళ్ళాము. ఫస్ట్ డేనే చిరంజీవి గారితో మా కాంబినేషన్, చిరంజీవి గారు రామ్ చరణ్ గారితో పాదఘట్టంలో నేను, సింగర్ శృతి ఉంది కదా తను, కొంతమంది అమ్మమ్మలు సినిమా అంతా పాదఘట్టం అని చెప్పి పాదఘట్టం చేశారు. సో బట్ అయినా కానీ కొరటాల శివ గారు అయిపోతారు, మళ్ళీ జాగ్రత్త. అయ్యో ఏం చేయాలి, పాదఘట్టం అయింది అన్నారు మీరు. అదే పప్పు జారు అయింది అన్నట్టు అలా అయింది. బట్ కానీ మన కొరటాల శివ గారు చాలా మంచోరండి, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సచ్ ఏ నైస్ గై. ఆయన నేను కోప్పడ్డం చూడలేదు సెట్లో, ఎంత కూల్గా ఉంటారో. అండ్ మాతో ఫొటోస్ కూడా ఉన్నాయి, అందరితో తీసుకున్నాం, మేము గ్రూప్ తీసుకున్నాం ఫొటోస్, అండ్ సింగిల్గా కూడా తీసుకున్నాం. అదొక ఫెస్టివల్ అనుకోండి, సరదాగా 30 to 40 days చేశారు. ఆర్టిస్ట్ డీల్ చేయడంలో, ఆ డైలాగ్స్ ని కన్వే చేయడంలో చాలా సింపుల్ గా చెప్తారు. ఇలా అండి అంతే అండి, ఇంతే ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ మారవు, ఇంతే అండి. అసలు ఎంత కూల్గా అంటే కొన్నిసార్లు చాలా మంది డైరెక్ట్ కోపం వస్తుంది. ఒక సీన్ మారిందంటే ఆ కోపంలో అంతమందిని జనాల్ని డీల్ చేయాలంటే మాక్సిమం ఇరిటేషన్ అనేది వస్తుంది. నో, అస్సలు లేదండి. కూర్చుంటారు, చాలా కామ్గా వచ్చి చెప్తారు. కొన్నిసార్లు ఆయన కోపం వచ్చినప్పుడు అవతలతో చెప్పేస్తారు. అది ఇంకా డేంజర్. ఎవరికి అసలు వీళ్ళు కోపడరు అనుకున్న వాళ్ళకి కోపం వచ్చిందంటే ఎంత అలర్ట్ అవుతారంటే అంత అలర్ట్ అవుతారు. అవును, డైలీ కోపడే వాళ్ళంటే ఇంతేలే అన్న ఫీల్ ఉంటుంది. అవును. సో కొరటాల శివ గారు డీలింగే చాలా స్మూత్ గా, చాలా కామ్గా, చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు. రియాక్షన్ ఏంటి మరి ఫస్ట్ అసలు? నేనేంటి సినిమాలో ఫస్ట్ సెట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే, మీరు నమ్మరు, ఇప్పటికీ నాకు గుర్తుంది, ఏడవాలన్నారు. నాకు ఏడుపు రాదండి, సీరియస్లీ ఇప్పటికీ ఏడుపు రాదు. ఎలా ఏడవాలి ఆ రోజు టైట్ క్లోజ్ అనమాట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అమ్మాయిని అన్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసినట్టే ఫీల్ అవుతాను. ఆ రోజు గ్లిజరిన్ డబ్బా అవగొట్టాను కళ్ళల్లో పెట్టుకుని, కళ్ళు రెడ్గా అయిపోయి ఏడుపు రావట్లేదు నాకు రాదు. పెద్ద సినిమా అయిపోయే మనకి ఎక్స్పీరియన్స్ లేదు, శృతికి కూడా రాదు. శృతి నేను మాట్లాడుకున్నాం ఎలా ఏడవాలని. గ్లిజరిన్ ఇద్దరం గట్టిగా పెట్టుకున్నాము, ఆటోమేటిక్గా కళ్ళు రెడ్గా వచ్చేసినాయి. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. అది
ఇంట్లో వాళ్ళ Secret. ఫస్ట్ అసలు మా అమ్మ అసలు ఫస్ట్ నమ్మలేదా, నువ్వేంటి అంటుంది మా అమ్మ. మా నిజంగానమ్మా నిజంగానమ్మా అన్నాను. ఆ రోజు ఫస్ట్ డే తీసుకుని వచ్చాం అనుకుంటా, సినిమాక తీసుకెళ్దాం అనుకున్నాం, సెట్స్కి తీసుకెళ్దాం అనుకున్నాం. బట్ ఫస్ట్ డే ఎవరో ఫోన్లో తీసేశారు, వద్దు మొత్తం లీక్ చేసేసారు సెట్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు. సో అప్పుడు మా ఫోన్స్ అన్నీ ఇంకా తీసేయాలని ఫిక్స్ చేసేసాము. సో ఇంకెవరిని అలో చేయలేదు. అలా జరిగింది ఆచార్య.